5 కిలోమీటర్లు నడిచి ఫైనల్ గా జంపన్న వాగు దగ్గరికి అయితే వచ్చేసాము. సోనీ నిక్కీ కూడా బాగా సపోర్ట్ చేశారు. అమ్మవారి గుడి బయట పబ్లిక్ వెహికల్స్ చాలా క్రౌడ్ ఉంది, కానీ లోపల జనాలు అంతగా లేరు. అప్పుడు టైం 12:31 కావచ్చు. ఇక్కడే మాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆ క్రౌడ్ వల్ల మధ్యలోనే దిగి ఒక బ్యాగ్ తీసుకొని మాత్రమే వచ్చేసాం. మా బావ ఫోను అలాగే చెల్లె ఫోన్ కూడా కార్ లోనే పెట్టేసి వచ్చాము. సోప్ షాంపూ తీసుకుందామని షాప్ దగ్గరికి వెళ్ళాము. అమౌంట్ స్కాన్ చేద్దామంటే అస్సలు అవ్వట్లేదు, అసలు సిగ్నలే లేదు అక్కడ. చేతిలో క్యాష్ కూడా లేదు. ఎవరినైనా ఫోన్ చేసి అడగాలన్నా ఫోన్లు కలవట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిల్లల వైపు చూసి బాగా ఏడ్చేసాను. బావ పర్స్ లో ఒక 100 రూపీస్ మాత్రమే ఉన్నాయి. దాంతో సోప్స్ అవి తీసుకొని స్నానాలు చేసి ఏం చేయలేక నేను చెల్లి మళ్ళీ రిటర్న్ వెళ్ళాము. 3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆ డ్రైవర్ ఫోన్ కలిసి ఇక అతనితో మాట్లాడి బ్యాగ్ అయితే తెప్పించుకున్నాం. చాలా ఇబ్బంది పడ్డాము. కాళ్ళు బాగా నొప్పి అవుతున్నాయి, అసలు నడవడానికే రావట్లేదు మాకు. తప్పకుండా క్యాష్ అయితే క్యారీ చేయండి. మాకైతే అసలు ఆ ఆలోచనే రాలేదు, ఎందుకో ఏమో.